అవుతుంది అనేది చూసేద్దాం. ముందుగా మేషం, సింహం, ధనుస్సు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతూ ఉంది. ఓకే, ఈరోజు మీరు కొంచెం హెల్త్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలి. అండ్ అలాగే హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అంటే కనుక మీరు ట్రావెలింగ్ని పోస్ట్పోన్ చేసుకోవాలి. ట్రావెలింగ్కి రిలేటెడ్ ఏదైనా వర్క్ ఉంటే కూడా అది కూడా పోస్ట్పోన్ చేసుకోవాల్సిందిగా చూపిస్తుంది. అండ్ ఈరోజు కొంత ఫైనాన్షియల్లీ కొంత గందరగోళాలని చూడొచ్చు అండ్ నష్టాలని కూడా మీరు చూడొచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా పెట్టాలి అనుకుంటే కనుక ఈరోజు ఆగితే మంచిది. ఓకే, కమ్యూనికేషన్ మీరు మీ పర్సన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే కనుక మీకు కమ్యూనికేషన్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంది, లేదా మీరే చేయొచ్చు మీ ప్రియమైన వ్యక్తులకి. ఓకే, నెక్స్ట్ వృషభం, కన్యా, మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది. ఈరోజు కొంత మీరు ఒత్తిడిని, మెంటల్ స్ట్రెస్ని ఫీల్ అవ్వబోతూ ఉన్నారు. అండ్ అలాగే ఈరోజు మీకు స్టక్ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలి. ఈరోజు మిమ్మల్ని కొన్ని ఒత్తిడులు ఫైనాన్షియల్ రిలేటెడ్ కానీ కొన్ని ఒత్తిడులు మీకు ఈరోజు మీరు ఒత్తిడి నుంచి బయటపడడానికి ప్రయత్నాలు అనేది చేస్తూ ఉండాలి. మెంటల్ స్ట్రెస్ అనేది తీసుకోకూడదు. అండ్ ఫిజికల్గా కూడా మీకు ఈ ఓవర్ థింకింగ్ ఏదైతే ఉందో మీకు ఈరోజు ఎఫెక్ట్ చేయబోతుంది అన్నట్టుగా ఉంది. అండ్ మీరు ఫైనాన్షియల్కి రిలేటెడ్ మీకు ఏదైనా ఫైనాన్షియల్ రిలేటెడ్ బర్డెన్స్ ఏమైనా ఉంటే వాటి నుంచి బయటకు రావాలి అని ప్లానింగ్స్ అనేవి వేసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు మీకు లాభం లేదు, నష్టము లేదు, మిడిల్గా ఉండబోతుంది. నెక్స్ట్ మిథునం, తుల, కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది. ఈరోజు మీకు కొంత ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఈరోజు మీరు ఫీల్ అవ్వబోతూ ఉన్నారు. అండ్ అలాగే ఈరోజు మీకు ఎవరి దగ్గర నుంచి అయినా రావాల్సిన అమౌంట్ ఉంటే కనుక అది మీకు వచ్చేస్తుంది. అండ్ అలాగే ఈరోజు మీరు కొంత ఇగోని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇగోని తగ్గించండి, ఇగోకి పోకండి. నాకేం తక్కువ అనేలాంటి ఇగో అనే ఫీలింగ్ అనేది ఈరోజు మీకు వస్తూ ఉంటుంది. సో దాన్ని పక్కన పెట్టేసేయండి. అండ్ మీరు ఫైనాన్షియల్లీ ఇంకా స్టేబుల్ అవ్వాలి అని ఇంకా ప్రయత్నాలు చేయాలి, ఇంకా వర్క్ చేయాలి, ఇంకా హార్డ్ వర్క్ చేయాలి అని ఇలాంటి ఆలోచనలు మీ మైండ్లోకి ఈరోజు వస్తూ ఉంటాయి. ఓకే, కర్కాటక, వృశ్చిక, మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది. ఓకే, ఈరోజు మీరు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. అండ్ ఈరోజు మీకు ప్లానింగ్ అనేది ఎక్కువగా మీ మైండ్లోకి వస్తూ ఉంటుంది. ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా దాన్ని చక్కదిద్దాలి, ఏదైనా కార్యక్రమాలకి, ఏదైనా ఫంక్షన్స్ కార్యక్రమాలు ఏదైనా పూనుకుంటే కనుక వాటిని ఎలా విజయవంతంగా పూర్తి చేయాలి అనే ఆలోచనలు ఈ రోజు నుంచి మీకు స్టార్ట్ అవుతాయి. వాటి మీదే మీరు ఫోకస్ అనేది పెడతారు, వాటి మీద వర్క్ చేయాలనుకుంటూ ఉంటారు. అండ్ మీకు మిస్సింగ్ ఎనర్జీ కూడా ఉంటుంది. మీకు దూరమైన వ్యక్తులకి నుంచి మీరు మిస్ అయిన బాధ